పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై కీలక సూచనలు చేసింది ఈసీ. ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు చెల్లుతాయని తెలిపింది. కౌంటింగ్ డే దగ్గర పడుతుండటంతో ఏపీ కౌంటింగ్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీ కీలక సూచనలు చేసింది. రిటర్నింగ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ను ఇన్వాలిడ్ ఓటుగా పరిగణించవద్దని సూచించింది. పోస్టల్ బ్యాలెట్ పై రిటర్నింగ్ అధికారి స్టాంప్ లేకపోయినా ఓటు చెల్లుతుందని పేర్కొంది. ఆర్ఓసీ లేదని తిరస్కరించవద్దని స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు అవుతాయని ఈసీ తెలిపింది. ఫామ్ 13A మీద రిటర్నింగ్ అధికారి సంతకంతో పాటుగా అన్ని వివరాలు ఉండాలని స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి సంతకాన్ని బ్యాలెట్ ను ధృవీకరించే రిజిస్టర్ తో పోల్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫామ్ 13Aలో ఓటర్, ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చంటూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులకు పంపించారు. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి.